శాంతి. మురళి డేట్ 26/6/2026. మధురమైన పిల్లలు, ఈ ప్రపంచంలో నిష్కామ సేవ ఒక్క తండ్రి మాత్రమే చేస్తారు. మీరు ఏ కర్మలు చేసినా వాటి ఫలితం తప్పకుండా లభిస్తుంది. ప్రశ్న: డ్రామా అనుసారం ఏ విషయం 100% తప్పకుండా జరుగుతుంది? దాని వలన పిల్లలైన మీకు సంతోషం కలుగుతుంది. జవాబు: డ్రామా అనుసారం నూతన రాజధాని తప్పకుండా స్థాపనవుతుంది. శ్రీమతమును అనుసరించి మేము మా కొరకు మా రాజధానిని స్థాపన చేస్తూ ఉన్నామనే సంతోషము పిల్లలైన మీకు ఉంది. ఈ పాత ప్రపంచం వినాశనమయ్యి తీరాలి. పిల్లలైన మీరు ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవి ప్రాప్తిస్తుంది. పాట: నిన్ను పొంది మేము ప్రపంచాన్ని పొందుకున్నాము. ఓం శాంతి. పిల్లలు ఏమంటారో బాబా కూడా అదే అంటారు. బాబా మిమ్మలను పొంది మేము స్వర్గాధిపతులుగా అవుతాము అని పిల్లలు అంటారు. తండ్రి కూడా చెప్తున్నారు, పిల్లలు మన్మనాభవ, నన్ని స్మృతి చేస్తే స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇరువురు చెప్పేది ఒక్కటే. మనుషులందరూ ఈ సత్సంగం ద్వారా బీకేలకు ఏం లభిస్తుందని అడుగుతారు. మేము బాబ్దాదా ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతామని, విశ్వానికి యజమానులుగా మేము తప్ప ఇతరులెవ్వరూ అవ్వలేరని బీకేలంటారు. ఈ లక్ష్మీనారాయణులే విశ్వానికి యజమానులు. శివబాబా విశ్వానికి యజమానిగా అవ్వలేరు. పిల్లలైన మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మీ తండ్రి విశ్వానికి యజమానిగా అవ్వరు. ఇటువంటి నిష్కామ సేవ చేయువారు ఇతరులెవ్వరూ లేరు. ప్రతి ఒక్కరికి తమ తమ సేవకు ఫలితం తప్పకుండా లభిస్తుంది. భక్తి మార్గంలో లేక ఇంకే విధంగానైనా మీరు ఏం చేస్తున్నారో సహజ సేవకులు కూడా సేవకు ఫలితం తప్పకుండా లభిస్తుంది. ప్రభుత్వం నుండి జీతం లభిస్తుంది. తండ్రి అంటున్నారు, నేను ఒక్కరిని మాత్రమే నిష్కామ సేవ చేస్తాను. పిల్లలను విశ్వానికి యజమానులుగా చేస్తాను. కానీ నేను యజమానిగా అవ్వను. పిల్లలను సుఖవంతులుగా చేసి సుఖధామానికి యజమానులుగా చేసి 21 జన్మలకు సుఖము నిచ్చే నేను నా నిర్వాణధామంలో లేక వానప్రస్థ అవస్థలో కూర్చుండిపోతాను. వానప్రస్థ అవస్థని మూలవతనమని అంటారు. మనుషులు వానప్రస్థమును తీసుకుంటారు. పిల్లలకు సర్వము అప్పజొప్పి తాము వెళ్ళి సత్సంగము మొదలైనవి చేస్తారు. ముక్తికి మార్గాన్ని చూపిస్తారని నమ్మి గురువులను ఆశ్రయిస్తారు. ముక్తి జీవన్ముక్తులకు దారి ఏ మనిషి ఎవ్వరికీ తెలుపులేరని పిల్లలైన మీకు తెలుసు. వారు ఎవ్వరికీ సద్గతిని ఇవ్వలేరు. స్వయం వారు కూడా పొందుకోలేరు. స్వయానికి ఇచ్చుకోలేనప్పుడు ఇతరులకు ఎలా ఇవ్వగలరు? ఇతరులకు కూడా ఇవ్వలేరు. తండ్రి పరంధామం నుండి వస్తారు. వారు అక్కడ ఉండేవారు. పిల్లలైన మీరు కూడా అక్కడే ఉండేవారు. మీరు ఈ కర్మక్షేత్రంలో పాత్రను అభినయించవలసి ఉంటుంది. తండ్రి కూడా ఒక్కసారి ఇక్కడకు పిల్లలైన మీ కొరకు రావాల్సి ఉంటుంది. అందుకే స్వర్గస్థాపన జరుగుతూ ఉంది. ఈ నరకము తప్పకుండా వినాశనం అవ్వాల్సిందే. శివ్ బాబా బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన చేస్తూ ఉన్నారని, అంతేకాక మళ్ళీ మనుషుల నుండి దేవతలుగా అవుతూ ఉన్నామని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మనము మళ్ళీ వచ్చి వారసత్వం పొందేందుకు బ్రహ్మ ద్వారా శివబాబా పిల్లలుగా అవుతామని మీ బుద్ధిలో ఉంది. వారిని పతిత పావనులని అంటారు. వారే జ్ఞాన సాగరులు. పిల్లలుగా అవుతామని మీ బుద్ధి వారిని పతిత పావలని అంటారు. వారే జ్ఞాన సాగరులు, స్నేహ సాగరులు. యోగము అనగా స్మృతి చేయడం నేర్పిస్తారు. కానీ నిరాకారులు ఎలా తెలుపగలరు? అందుకే బ్రహ్మ ద్వారా మనుషులను దేవతలుగా తయారు చేస్తానని, అనగా దేవీ దేవత ధర్మస్థాపన చేస్తానని అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఆ ధర్మం లేదు, మళ్ళీ తయారు చేయవలసి వస్తుంది.
ఇప్పుడు మళ్ళీ ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన చేసి మిగిలిన వారందరినీ ముక్తిధామానికి తీసుకుని వెళ్తాను. భారతదేశం ప్రాచీన ఖండం. వాస్తవానికి భారతదేశ జనాభా అందరికంటే ఎక్కువగా ఉండాలి. ఇటువంటి విషయాలు ఇతరులెవ్వరు బుద్ధికి తోచువు. ఆది సనాతన దేవీ దేవత ధర్మం అన్నింటికంటే పెద్దదిగా ఉండాలి. 5000 సంవత్సరాల నుండి వారి వృద్ధి జరుగుతూ ఉంటుంది. మిగిలిన వారు 2500 సంవత్సరాల తర్వాత వస్తారు. ఇస్లాం మతం వారి జనాభా దీనికంటే తక్కువగా ఉండాలి. ఆ తర్వాత కొంత సమయానికి బౌద్ధ ధర్మం వారు వస్తారు. వారి జనసంఖ్య వారి కంటే కొద్ది తేడాలాలి. ముస్లిం బౌద్ధ ధర్మము, ఇస్లాం బౌద్ధ ధర్మము మొదలైన వారు ప్రారంభంలో సతోప్రధానంగా ఉంటారు. తర్వాత నెమ్మదిగా తమోప్రధానంగా అవుతారు. ఇది కూడా ఒక లెక్కయే. అనన్య తెలివి గల పిల్లలు దీనిని గురించి ఆలోచించవలసి ఉంటుంది. ఈ సమయంలో అన్నింటికంటే ఎక్కువ జనాభా చైనాలో ఉందని వ్రాస్తున్నారు. కానీ వారికి సృష్టి చక్ర జ్ఞానం లేనే లేదు. ఈ రహస్యాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి. చదువుకున్న వారికి ఈ విషయాలు వివరంగా అర్థం చేయించవలసి వస్తుంది. దేవీ దేవత ధర్మం వారు వచ్చి 5000 సంవత్సరాలయ్యింది. అందువలన ఇప్పుడు వారి జనసంఖ్య ఎక్కువగా ఉండాలి. కానీ దేవీ దేవత ధర్మం వారు ఇతర ధర్మంలోకి మార్పు చెందారు. మొదట చాలామంది ముసల్మానులుగా అయిపోయారు. తర్వాత చాలామంది బౌద్ధులుగా కూడా అయ్యారు. ఇక్కడ కూడా బౌద్ధులు చాలామంది ఉన్నారు. క్రైస్తవ ధర్మం వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దేవతా ధర్మం పేరు లేనే లేదు. ఒకవేళ మనం బ్రాహ్మణ ధర్మం అని చెప్తే హిందువులలో కలిపేస్తారు. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన బ్రాహ్మణులైన మన ద్వారా శ్రీమతమును అనుసరించి జరుగుతూ ఉందని మీకు తెలుసు. ఈ వివేకం కూడా కావాలి కదా. ధర్మాలు మహిమ చేయబడతాయి కదా. ఇక్కడ మనుషులు స్వయాన్ని హిందువులు లిస్ట్లో ఉంచుకుంటారు. హిందూ ధర్మం ఆర్య ధర్మం అని, అది అన్నిటికంటే ప్రాచీనమైనదని అంటారు. భారతవాసులు మొట్టమొదట ఆర్యులుగా ఉండేవారు. చాలా ధనవంతులుగా ఉండేవారు. ఇప్పుడు అనార్యులుగా అయిపోయారు. కొంచెం కూడా తెలివి లేదు. ఎవరికేం తోస్తే ఆ ధర్మం పేరు ఉంచుకుంటారు. వృక్షం చివరి భాగంలో చిన్న చిన్న ఆకులు కొమ్మలు వస్తాయి. కొత్త వాటికి కొంచెం గౌరవం ఉంటుంది. మనం ఇప్పుడు బాబా నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటామని పిల్లలైన మీకు తెలుసు. కావున ఇటువంటి వారసత్వం ఇచ్చే తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. మీరు ఎంతగా స్మృతి చేస్తే అంత వారసత్వం లభిస్తుంది, అంత పవిత్రంగా అవుతారు. లౌకిక తండ్రి ద్వారా ధనము వారసత్వంగా లభిస్తుంది. దానితో పాటు పతితులుగా అయ్యే వారసత్వం కూడా లభిస్తుంది. అతను లౌకిక తండ్రి, వీరు పారలౌకిక తండ్రి. మధ్యలో ఇతను అలౌకిక తండ్రి. ఇతనిని మధ్యలో ఉంచి 2 వైపుల నుండి జోడిస్తారు. శివబాబాకు ఏ కష్టమూ లేదు. ఇతను చాలా తిట్లు తినవలసి వస్తుంది. వాస్తవానికి తిట్లు కృష్ణునికి కాదు, మధ్యలో చిక్కుకున్నది ఇతను. దారిలో నడుస్తూ బ్రాహ్మణుడు ఇరుక్కుపోయాడని అంటారు కదా. తిట్లు తినేందుకు ఇతను ఇరుక్కున్నాడు. అలౌకిక తండ్రి సహించవలసి వస్తుంది. శివబాబా ఇతనిలో ప్రవేశించి పతితుల్ని పావనంగా చేస్తారని ఎవరికీ తెలియదు. పవిత్రంగా అవ్వడంలోనే దెబ్బలు తింటారు. తండ్రి అంటున్నారు, అందరినీ వాపస్ తీసుకొని వెళ్ళేందుకు నేను వచ్చాను. మృత్యువు ఎదుట నిలబడి ఉందని మీకు తెలుసు. వినాశనం తప్పకుండా జరుగుతుంది. వినాశనం జరగకుండా సుఖశాంతులు ఎలా వస్తాయి? యుద్ధాలు మొదలైనప్పుడు మనుషులు యజ్ఞాలు మొదలైన వాటిని యుద్ధం సమాప్తమవ్వాలని రచిస్తారు. వినాశనం తప్పకుండా జరుగుతుందని బ్రాహ్మణ కులభూషణులైన మీకు తెలుసు. లేకుంటే స్వర్గ ద్వారాలు ఎలా తెరుచుకుంటాయి? అందరూ స్వర్గంలోకి రారు కదా. ఎవరు పురుషార్థం చేస్తారో వారే వస్తారు. మిగిలిన వారు ముక్తిధామానికి వెళతారు.
ఇది ఎవ్వరికీ తెలియనందున చాలా భయపడతారు. శాంతి కొరకు ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. సమావేశాలు చేస్తూ ఉంటారు. సుఖధామం, శాంతిధామం ఎలా స్థాపన అవుతుందో బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. వినాశనం జరగకుండా స్థాపన జరగదు. మీరిప్పుడు త్రికాలదర్శులుగా అయ్యారు. ఇప్పుడు అనగా యుద్ధాలు జరగరాదని అంటారు. ఐక్యత ఉండాలని అందరూ అంటారు. ఒక్క తండ్రి మతం తీసుకొని మనమంతా ఒకే తండ్రి పిల్లలం, బాయి సోదరులుగా ఉంటే ఒక్కటి అయిపోతుంది. ఒకే తండ్రి పిల్లలం కాబట్టి పరస్పరం కొట్లాడుకోరాదు. ఇలా సత్యయుగంలో ఉండేది. అక్కడ పరస్పరం ఎవరు కొట్లాడుకోరు. అది సత్యయుగంలో మాట. ఇక్కడ ఉండేది కలియుగం. సత్యయుగంలో దేవతలు ఉండేవారు. మిగిలిన ఆత్మలందరూ ఎక్కడుండేవారో అడ్రస్ తెలియదు. సత్యయుగంలో మాత్రం ఒకే రాజ్యం ఉండేదని మీకు తెలుసు. అఖండ సుఖము, శాంతి మొదలైనవి ఉండేవి. ఈ విషయాలన్నీ నెంబర్వార్ పురుషార్థమనుసారం మీ బుద్ధిలో ఉన్నాయి. తప్పకుండా మనం సత్యయుగంలో రాజ్యపాలన చేసేవారమని, చాలా సుఖంగా ఉండేవారమని, అక్కడ అద్వైత ధర్మం ఉండేదని మీరు అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞానం ఇతరులెవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు జ్ఞాన సంపన్నులుగా అవుతారు. తండ్రి మిమ్మల్ని తమ సమానంగా చేస్తారు. తండ్రి మహిమ ఏదైతే ఉందో అలాగే మీరు కూడా తయారవ్వాలి. కేవలం దివ్య దృష్టి, తాళం చెవి మాత్రం తండ్రి వద్ద ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. భక్తి మార్గంలో నేను పని చేయవలసి వస్తుంది. ఎవరు ఎవరిని పూజిస్తారో వారి మనోకామనలను నేను పూర్తి చేస్తాను. ఇచ్చట కూడా దివ్య దృష్టి పాత్ర నడుస్తుంది కదా. అర్జునునికి వినాశనము సాక్షాత్కారమయ్యిందని అంటారు కదా. వినాశనం తప్పకుండా జరుగుతుంది. విష్ణుపురం కూడా తప్పకుండా స్థాపనమవుతుంది. తండ్రి కల్పకృతం ఎలా అర్థం చేయించారో ఇప్పుడు కూడా అలాగే కూర్చుని అర్థం చేయిస్తున్నారు. బాబా మనల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. దేవతలుగా తయారైతే అసురు సృష్టి తప్పకుండా వినాశనమవుతుంది. నలువైపులా ఆహాకారాలు వ్యాపిస్తాయి. ప్రకృతి బీభత్సాలు కూడా సంభవిస్తాయి. బుద్ధి అర్థం చేసుకుంటుంది. రోకటిలావి వర్షపు ధారలు కూడా కురుస్తాయి. ఇవన్నీ వినాశనమైనప్పుడు సత్యుగ స్థాపన జరుగుతుంది. 5 తత్వాలలోని ఎరువు కూడా లభిస్తుంది. ఈ భూమికి ఎంత ఎరువు లభిస్తుందో చూడండి. తండ్రి అంటున్నారు, ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో ఇదంతా స్వాహ అయిపోతుంది. భక్తి మార్గంలో రుద్రజ్ఞాన యజ్ఞం ఎలా రచిస్తారో చూడండి. శివలింగాన్ని చిన్న చిన్న అనేక శాలిగ్రామాలను చూసి పూజించి చెరిపేస్తారు. మళ్ళీ రోజు తర్వాత చేస్తారు. పూజించిన తర్వాత పగలగొడతారు. శివబాబాతో పాటు ఎవరైతే సేవ చేస్తారో వారందరికీ ఇటువంటి స్థితిని కలుగు చేస్తారు. రావణుని భూత బొమ్మను ప్రతి సంవత్సరం తయారు చేసి తగలబెడతారు. శత్రువైతే 1-2 సార్లు ఒకసారి తగలబెట్టడం కోపం పోగొట్టుకుంటారు. బొమ్మను తయారు చేసి తగలబెడతారు. అంతేకాని ప్రతి సంవత్సరం తగలబెట్టే నియమం లేదు. ఒకసారి తగలబెట్టి కోపం పోగొట్టుకుంటారు. కానీ రావుని బొమ్మను ప్రతి సంవత్సరం తగలబెడుతూ ఉంటారు. దీని అర్థం ఎవ్వరికీ తెలియదు. సీతని రావణుడు దొంగలించాడని అంటారు. దాని అర్థమేమిటో తెలియదు. విదేశీయులకు కొంచెం కూడా అర్థం కాదు. రోజు రోజుకి రావణుని పెద్దగా తయారు చేస్తారు. ఎందుకంటే రావణుడు చాలా దుఃఖాన్ని కలుగజేస్తాడు. ఇప్పుడు మీరు అతనిపై విజయాన్ని పొందుతారు. సత్యయుగంలో రావణుడు ఉండడు. ఈ కర్మభోగము, జబ్బులు మొదలైనవన్నీ రావణుని వల్లనే వస్తాయి. రావణుడు ప్రవేశించినందున మనుషులు చేసే కర్మలన్నీ వికర్మలుగా అవుతాయి.
ఇది తయారైన సుఖదుఖాల ఆట. ఈ చరిత్ర భూగోళం గురించి ఎవ్వరికీ తెలియదు. లక్ష్మీనారాయణులకు ఈ రాజ్యం ఎలా లభించిందో ఎవ్వరికీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు సత్యయుగంలో రాజ్యపాలన చేశారని చిన్న చిన్న పిల్లలకు కూడా మీరు తెలుపుతారు. సంగమ యుగంలో ఈ రాజయోగం నేర్చుకొని ఈ పదవిని పొందుకున్నారు. చిన్న చిన్న పిల్లలు బిర్లాకు ఈ లక్ష్మీనారాయణులకు రాజ్యం ఎలా వచ్చిందో అర్థం చేయించాలి. ఇప్పుడు ఇది కలియుగం. దీనిని సత్యయుగము అని అనరు. ఇప్పుడు రాజ్యం అనేది లేదు. రాజులు కిరీటాన్ని తీసేశారు. ధర్మశాస్త్రాలు కేవలం 4 ఉన్నాయి. అసలైనది గీతా ధర్మం. దాని నుండి 3 ధర్మాలు ఇప్పుడే స్థాపన అవుతాయి. సత్యయుగంలో స్థాపన కావు. లక్ష్మీనారాయణులు కానీ రాముడు కానీ ఏ ధర్మాన్ని స్థాపన చెయ్యరు. ఈ ధర్మాలను ఇప్పుడే స్థాపన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇస్లాం ధర్మము, క్రైస్తవ ధర్మము, క్రైస్తవుల ధర్మ శాస్త్రము, బైబిల్ ఒక్కటే. తర్వాత వృద్ధి అవుతూ ఉంటుంది. ఆది సనాతనమైనది దేవతా ధర్మం. ఇప్పుడు మళ్ళీ దేవీ దేవతా ధర్మం స్థాపన చేస్తారు. మీరు డ్రామా రహస్యాన్ని మంచి రీతిగా అర్థం చేసుకున్నారు. సంతోషం కూడా ఉంటుంది. పిల్లలైన మీకు 100% నిశ్చయం ఉంది. మనం మళ్ళీ మన రాజ్య భాగ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నాము. ఇందులో యుద్ధము మొదలైన మాటలేవీ లేవు. రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఇది తప్పకుండా జరుగుతుంది. మృత్యువు ఎంత నిశ్చితమో ఇది కూడా అంతే నిశ్చితంగా జరుగుతుంది. మళ్ళీ మన రాజ్య భాగ్యాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. కల్పము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం నమస్తే నమస్తే. ధారణ 1వ పాయింట్. తండ్రి మహిమ ఏదైతే ఉందో దానిని స్వయంలోకి తీసుకురావాలి. తండ్రి సమానంగా మహిమాయోగ్యులుగా తయారవ్వాలి. పారలౌకిక తండ్రి ద్వారా పవిత్రత యొక్క వారసత్వం తీసుకోవాలి. పవిత్రంగా అవుతూనే స్వర్గ వారసత్వము లభిస్తుంది. 2వ పాయింట్. శ్రీమతమును అనుసరిస్తూ మీ తనువు, మనస్సు, ధనముల ద్వారా ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయాలి. వరదానము. పాత సంస్కారాలనే ఆస్తులను సంపూర్ణ స్థితి అనే సాగరంలో ఇమిడ్చివేసే సమాన మరియు సంపూర్ణ భవ. తండ్రి సమానంగా లేక సంపూర్ణంగా అయ్యేందుకు సృష్టి వినాశనానికి ముందే తమ బలహీనతలను, లోపాలను వినాశనం చేయండి. చిక్కులు, సమస్యలు అనే నామరూపాలు కూడా ఉండరాదు. స్వయాన్ని ఇంత ఉజ్వలంగా చేసుకోండి. ఎలాగైతే జన్మ పరివర్తనైన తర్వాత పాత జన్మలోని విషయాలు మర్చిపోతారో అలా పాత విషయాలను, పాత సంస్కారాలను భస్మం చేయండి. ఆస్తులను, ఎముకలను కూడా సంపూర్ణ స్థితి అనే సాగరంలో కలిపేయండి. అప్పుడు సమానము మరియు సంపూర్ణము అని అంటారు. స్లోగన్. విస్తారాన్ని సారములో ఇమిడ్చే ఇంద్రజాలము నేర్చుకుంటే తండ్రి సమానంగా అయిపోతారు. అవ్యక్త సూచన. సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ని సరళంగా చేసుకోండి. సహనశీలుగా అవ్వండి. సహనశీలత గలవారు బాహ్యముక్త యొక్క వైబ్రేషన్ కాదు, మనస్సులో ఉన్నతమయ్యే సంకల్పాలు ఏవైతే ఉన్నాయో వాటి ఉత్పత్తిని చూసి కూడా భయపడరు. వారి సహనశీలత ద్వారా ఎదురిస్తారు. అంతేకాక ముఖము ద్వారా సదా సంతుష్టంగా లేక ప్రసన్న చిత్తులుగా కనిపిస్తారు.
వారి కనులు, ముఖ వైఖరి ఎప్పుడూ కూడా అసంతుష్టంగా కనిపించవు. వారు సంతుష్టమనులుగా ఉన్న కారణంగా సదా హర్షితంగా ఉంటారు. ఓం శాంతి. ఆత్మకు పరమార్థము జ్ఞాన
మనమంతా